లోపాలను గుర్తించారు. ఒకటి యాకోబు రాసిన పత్రిక 1:6 సందేహమైన లోపం ఉండకూడదు. 2 మత్తయి సువార్త 6:30-31 చింత అనేది మీద ఉండకూడదు. రోమా 14:1-2 బలహీనమైన లోపం మీద ఉండకూడదు. 4 యాకోబు రాసిన పత్రిక 2:26 క్రియలేని జీవితమైన లోపం మీద ఉండకూడదు. 5 ద్వితీయోపదేశ కాండము 32:20 మూర్ఖత్వమైన లోపం మీద ఉండకూడదు. 6 1 తిమోతికి రాసిన పత్రిక 5:10 ధనాపేక్షణ లోపం మీద ఉండకూడదు. 7 ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:12 దుష్ట హృదయమైన లోపం మీద ఉండకూడదు. ఈ 7 లోపాలు ఎవరిలోనైతే ఉంటాయో వారు విశ్వాసం లేని జీవితం జీవిస్తున్నారు. వారు